సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శంషాబాద్లో మా బహిరంగ సభతో 3వ రాష్ట్ర మహాసభ ప్రారంభమవుతుంది. దానికి జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, అతుల్ కుమార్ అంజన్ గారు, బినయ్ విశ్వం గారు, డాక్టర్ నారాయణ గారు, అజీష్ పాషా గారు పాల్గొంటారు. ఈ మహాసభలు ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ మహాసభలో భవిష్యత్తు రాజకీయ లేదా నిర్మాణానికి సంబంధించినటువంటి కర్తవ్యాలు రూపొందించుకుంటాం, కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. అయితే ప్రస్తుతం అనివార్యంగా మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాలకి వ్యక్తి ప్రమేయాన్ని పెంపొందించే కొరకు ఆయన ఏదైతుందో రాజీనామా పెట్టాడు. రాజీనామా పెట్టి రేపు బీజేపీలో చేస్తారట. ఇప్పటికే బీజేపీలో పోవడానికి అన్ని రంగం సిద్ధమై ఇలాంటి నేపథ్యంలో ఉప ఎన్నిక రుద్దబడిద్ది ప్రజలపైన. ఇలాంటి తరుణంలో బాధ్యతాయుత కలిగినటువంటి పార్టీగా లేదా తెలంగాణలో అనేక పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు చేసిన పార్టీగా, రాజకీయ వ్యవస్థను అంతం చేసిన పార్టీగా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిలో ఒక మతోన్మాద, ఒక నియంతృత్వ, ఒక పాసిస్టు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మా జాతీయ పార్టీ తీర్మానం ఉన్నది. ఆ వెలుతుల్లోనే ఈ దేశంలో లౌకిక వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో ఒక వేదిక ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇన్ కంటిన్యూషన్ ప్రాసెస్లోనే తెలంగాణలో కూడా మేము ఆలోచన చేశాం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దాని పరిస్థితి, నిర్మాణ పరిస్థితులు, దాని ఉనికి, కేటబుల్కి సంబంధించి కూడా మనకు తెలుసు. నేను దానిపైన వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఉన్నటువంటి నేపథ్యంలో మరి ప్రస్తుతం ప్రధానంగా మాకు బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికి మద్దతు ఇచ్చి బీజేపీని ఓడించాలి. మేమే నిలబడాలి. 5 సార్లు సరే మేము గెలిచినా ఇతర పార్టీల మద్దతుతో గెలిచాం. మాకంతా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము మా లోకల్ పార్టీ, మా నియోజకవర్గ పార్టీ అంతా సమావేశమై ఈ ఈ ఉప ఎన్నికల్లో మనం నిలబడగలిగిన పరిస్థితి కాదు అనేటువంటి దాని మీద నిర్ణయం చేశారు. అందుకనే మేము నిన్న ఆచితూచి బాగా ఆలోచన చేసిన మీదట భవిష్యత్తులో, ఎందుకంటే తెలంగాణ కొరకు కొట్లాడిన పార్టీ, తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి కొరకు అనేక పద్ధతులలో ఉద్యమాలు నడిపిన పార్టీ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు అనేక ఆటుపోట్లు ఎదురైనా నిలబడి సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీ. అందుకనే మా పైన గుర్తరమైన బాధ్యత ఉన్నది. అందుకనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి, తెలంగాణ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఏమో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలను కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కాబట్టి, బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లేకుంటే ఒక ప్రాజెక్ట్ జాతీయ హోదా కానీ అసలు ఏది దేనికాడ కూడా ఒక గురుకుల పాఠశాల కానీ ఏది చేయలేదు.
అందుకనే బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఏదైనా బీజేపీని ఓడించగలిగిన సత్తా మరి టీఆర్ఎస్ పార్టీకి ఉందని టీఆర్ఎస్ పార్టీ ప్రగతిశీల శక్తులతో కలుపుకొని భవిష్యత్తులో ఒక కార్యాచరణతో దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణతో ముందుకు పోతామని చెప్పేసి వారు ఇప్పటికే ప్రకటించున్నారు. ఆ నేపథ్యంలో మేము ఇవాళ కార్యవర్గంలో కూడా అవగాహనకు వచ్చి ఏదైనా మేము మద్దతు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశాం. ఈరోజు బహిరంగ సభలో కేసీఆర్ ప్రత్యేకంగా సిపిఐ మీరు రావాలని ప్రత్యేకంగా కోరాడు. ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కొరకు కొట్లాడిన పార్టీగా అందులో ప్రగతిశీల శక్తుల వేదిక ఏర్పాటుకు ఆయన కంకణబద్ధులై లౌకిక శక్తులతో ప్రజాతంత్ర శక్తులతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో ఆ సభకు కూడా పల్లా వెంకరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, అక్కడ మునుగోలులోనే మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి, వారు కూడా ఆ బహిరంగ సభలో పాల్గొంటా ఉన్నారు. అందుకనే ఏదైనా ప్రజలందరూ కూడా ఆలోచించి సిపిఐ నిర్ణయాన్ని లేదా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో అంతేకాదు భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, వామపక్ష శక్తులు కలిసి ఒక కార్యాచరణతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఒక భావనలో ఉన్నాం. అందుకనే ఇదేదో ఈ మునుగోడు కొరకే కాదు, ఒక కార్యాచరణతోనే ఓ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ కొరకు భవిష్యత్తులో తప్పనిసరిగా కలిసి ముందుకు ప్రయాణం సాగిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. మేము అక్కడ కింది స్థాయిలో డిసిషన్ తీసుకోకుండా టీఆర్ఎస్ వాళ్ళు వస్తామంటే కూడా వద్దన్నాం, కాంగ్రెస్ వాళ్ళు వస్తామంటే కూడా వద్దన్నాం. సరే, కాంగ్రెస్ సంబంధించి మాకంటే ఎక్కువ మీకు మీడియాకే తెలుసు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఏం జరిగింది, 18 ఎన్నికల్లో అయితే ప్రత్యక్షంగా మహాకూటమి ఎలా ఎదుర్కొన్నది. ఇచ్చిన 3 సీట్లకు కూడా 3 సీట్లలో కూడా పోటీ పెట్టి ముఖ్యమంత్రులు పుట్టించినటువంటి, అంటే ఒక రకంగా అడుక్కునేటువంటి పరిస్థితి, అంటే ఘోరమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా ఉత్తరం రాసి సమీక్ష కూర్చున్నామంటే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాడు కూర్చోవడానికి ముందుకు రాలే. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి పరిణామాలు వారితో అనుభవాలు ఉన్నాయి. ఏదైనా ఉన్నటువంటి పరంగా వాళ్ళు కూడా ఏ రకంగా ఉన్నారో మీకు తెలుసు, మాతో చెప్పాలనేది మీరు అనుకున్నా. ఏదైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళకున్నటువంటి బలము బలహీనతలు నేను వాటిపైన వ్యాఖ్యానించను. అనవసరం ఒక పార్టీ పైన నేను మాట్లాడడం కూడా. అందుకనే మీరు అర్థం చేసుకోండి. ఏదైనా ఉన్నటువంటి పరిస్థితిలో మాకు ప్రత్యామ్నాయ మార్గం ఈ టీఆర్ఎస్నే మద్దతు ఇవ్వాలనేది డిసైడ్ చేశామని చెప్పి తెలియపరుస్తున్నాం. మేము చేసినవి ఇప్పటికి కూడా అమల్లోకి వస్తున్నాయి. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ చేస్తే అమల్లోకి వచ్చింది. కేసీఆర్ అక్కడ చేశాడు. వచ్చి పోడుభూలకు సంబంధించినటువంటి దరఖాస్తు తీసుకొని దానిపైన ప్రాసెస్ నడుస్తుంది. తర్వాత మేము చేసినటువంటి ఇతర ఇళ్ల స్థలాలు కానీ, ఆసరా పెన్షన్స్ కానీ, తర్వాత ఇప్పుడు డబుల్ బెడ్ రూలకు కూడా అవన్నీ కూడా పెన్షన్లు ఇప్పుడు మన 10 లక్షలు ఇవ్వడానికి డిసైడ్ చేసినాను. ఇంకా ఇతర సమస్య, నిరుద్యోగ వృత్తి లాంటి ఇవన్నీ కూడా మాట్లాడతాం. మళ్ళీ ఒక సమావేశంలో చర్చించి ప్రజల ఏదైతే హామీలు ఉన్నాయో, కేసీఆర్ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మేము మద్దతు ఇచ్చినంత మాత్రాన మా పోరాటాలు ఉద్యమాలు ఆగవు. తప్పనిసరిగా మేము మా పోరాటాలు ఉద్యమాలు లోకల్ సమస్యలపైన, ఇతర సమస్యలపైన రాష్ట్ర స్థాయిలో కూడా మేము రిప్రజెంటేషన్ చేస్తాం. ఇప్పుడు రిప్రజెంటేషన్ చేయడానికి ఒక అవకాశం.
అవునండి, ఇప్పుడు నేను చెప్పినప్పుడు పరిష్కారం అయిందని చెప్పట్లేదు. పరిష్కారం కొరకు లేదు, దరఖాస్తులు తీసుకోబడ్డాయి, ప్రాసెస్లో ఉన్నాయి. ప్రాసెస్లో ఉన్నాయి. నిన్న కూడా గుర్తు చేశాము, ఏదైనా అతి త్వరలో ఇంప్లిమెంటెడ్ సైడ్. ఇప్పుడు ఇవరి దాకా చేయలేదు, ఇప్పుడు చేస్తే సంతోషపడాలి కదా, మంచిదే కదా. పునరావాసానికి గజ్వేల్లో ఎట్లిస్తున్నారు, సిద్దిపేటలో ఎట్లిస్తున్నారు అని ధర్నా చేశారు. ఇప్పుడు మీరేమో కేసీఆర్ అన్ని బాగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా అవి ఏం చెప్పలేదు. బాగా చారి మీరు తప్పుతో పట్టిస్తున్నారు. నేను బాగా చేస్తానని చెప్పలేదు, నంబర్ 1. నంబర్ 2, ఏదైతున్నదో ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడం. పునరావాస సమస్య ఇవాళ మా పల్లా వెంకరెడ్డి ఆ బహిరంగ సభలు కూడా మాట్లాడతారు, ప్రస్తావన చేస్తారు. మేము మాట్లాడుకున్నాం. ఇది పునరావాస ఏదైతే నిర్వాసితులు ఉన్నారో, ఇది నిర్వాసితుల సమస్యకు సంబంధించి నిర్వాసితులు అవి కూడా నిన్న దృష్టికి తీసుకొచ్చాం. మళ్ళీ 24వ తారీఖు కలిసి మాట్లాడతాం. తప్పనిసరిగా ఇవన్నీ పరిష్కారం చేసుకుందామని మాట్లాడుకున్నాం. అట్లా గత 3 నెలలుగా సిపిఐ ఉద్యమాలు పనిచేసిందని కూడా చెప్తున్నారు. కనీసం విద్యుత్ ఛార్జీలు పెరిగింది, ఆర్టీసీ ఛార్జీలు పెరిగింది, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా రోడ్డు మీద కలిసి ఉద్యమాలు చేస్తుంది. కేసీఆర్ మీకు మాట ఇచ్చారా, తగ్గిస్తున్న ధరలు మీరు ఏం చెప్తారు, చేస్తారని మాట ఇచ్చారా? ఏం చెప్తారు, ఎందుకు ఆయన ఎందుకు చేస్తారు? ఆయన పార్టీ వైఖరి ఆయనకు ఉంటుంది, మా పార్టీ వైఖరి మాకుంటుంది. మా పార్టీ ఈ ఎన్నికలలో మద్దతు ఇచ్చినంత మాత్రానే మేము ఏదైతుందో వాళ్ళ నిర్ణయాలన్నింటినీ అమలు చేస్తామా? కాదు కదా. మేము మునుగోడు వరకే, మేము ఎన్నికల ఎత్తుగడలు వేరు, రాజకీయాలు వేరు. ఎన్నికల ఎత్తుగడలు అనేటువంటి దాని వరకే పరిమితం అయి ఉంటాయి. కాబట్టి ఎన్నికల ఎత్తుగడలలో మేము ఉన్నటువంటి వారు గుడ్డిలో మెల్లి ఎవరు అని చూసుకుంటాం. దానిలో చూసుకొని ఆలోచన చేశాం. ఇప్పుడు మేమేం ఆ సిద్ధాంతాన్ని అప్లై చేయట్లేదు. కాకపోతే సమస్య ఏంటంటే, మేము చెప్పేది ఏదైతుందో ఇవాళ ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యానికే ప్రమాదం వచ్చినప్పుడు, రాజ్యాంగమే ప్రమాదంలో పడుతున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత వామపక్షాల పార్టీ మీద ఉంటుంది. కాబట్టి మేము ఆ రకమైనటువంటి వాళ్ళ దేశమే ప్రమాదంలో పడుతున్నది, దేశమే ఇవాళ కార్పొరేట్ దిగ్గజాలకు అమ్ముడుపోతున్నది. అందుకని ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ చేతుల్లో పోతుంది. కాబట్టి మేము దాన్ని రక్షించేందుకే ఆ రకమైనటువంటి పద్ధతిలో నిర్ణయం తీసుకున్నాం, రాజకీయ నిర్ణయం. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడు, ఒకరి తర్వాత ఒక సంకేతం పోతుంది. ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, మీరు మాట్లాడదాననే ఉన్నది. ఇవాళ కేంద్రం జాతీయ నాయకత్వం అంతా కూడా మునుగోడుకే వస్తున్నది. ఇలా అమిత్ షా రేపు వస్తున్నాడు, తర్వాత అంతా కూడా చూస్తున్నాడు. వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే తెలంగాణలో ఒక ప్రగతిశీల శక్తుల మనం వాళ్ళ ముందు నిలబడలేమనేటువంటి భావన ఒక మతోన్మాద పార్టీకి అర్థం కావాలి. అందుకని ఆ రకమైనటువంటి సంకేతాలు ఇస్తాం. వాళ్ళ పాలసీలు మార్చుకోకపోతే దేశవ్యాప్త ఆందోళన జరుగుతుంది. అది ఒకరి తర్వాత అవునబ్బా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది. ఇప్పుడు ఆడ లోకల్ మాకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో